హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 5వ తరగతి చూసి చెప్పండి అనేటువంటిది కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తూ ఉన్నాము. నోట్స్ బొమ్మను చూసి జవాబులు చెప్పండి. ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి చూడండి. పట్టణము, పల్లెటూరు, తర్వాత పట్టణము అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ బొమ్మలో గల సన్నివేశాలు చెప్పండి. బొమ్మలో ఒక చిత్రం పల్లెటూరు వాతావరణము, ఒక చిత్రం వచ్చేసి పట్టణపు వాతావరణం కనిపిస్తుంది. బొమ్మలో గల ఇళ్ల రకాలు చెప్పండి. గుడిసెలు, డాబా ఇళ్ళు, మేడలు, మిద్దెలు, పెంకుటిళ్ళు, భవనాలు, తర్వాత వచ్చే భవంతులు అనేటువంటిది కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత వచ్చేసి బొమ్మలో కదిలే వస్తువులు ఏవి? బొమ్మలో కదిలే వస్తువులు ఎడ్ల బండ్లు, కారు, సైకిలు, బస్సు, వ్యాను. ఎంతమంది పంచె ధరించి ఉన్నారు? పల్లెటూరు వాతావరణంలో 4 పంచె ధరించి ఉన్నారు. మీకు ఎక్స్ట్రాగా కనిపిస్తున్నా కానీ మీరు రాయొచ్చు, నో ప్రాబ్లం. పోలీసు ఎక్కడ నిల్చుకొని ఉన్నారు? పోలీసు 4 రోడ్ల కూడలిలో నిల్చుకొని ఉన్నారు. 4 రోడ్లు ఒకే చోట కలుస్తుంది కదా, ఆ యొక్క ప్రాంతంలో మధ్యలో వచ్చేసి పోలీసు వచ్చేసి నిల్చుకొని ఆయన వచ్చేసి ట్రాఫిక్ సిగ్నల్స్ చెప్తూ ఉంటారనమాట. బొమ్మలో తలుపులు తెరిచి ఉన్నటువంటి ఇళ్ళు ఎన్ని ఉన్నాయి? బొమ్మలో కొన్ని ఇళ్ళు తలుపులు తెరిచి ఉన్నాయి, కొన్ని మూసి ఉన్నాయి. సో వీటిని కనుక్కుందామా? బొమ్మలో కనిపించేటువంటి పనులు ఏమేమిటి అనేటువంటిది మనం చూద్దాము. నీరు తోడము, బట్టలు ఉతకడము, వంట చేయడము, నడవటము, మాట్లాడటము, నీరు కూడా మోయడము, తర్వాత వచ్చేసి నీరు కుండ మోయడము, తర్వాత వచ్చేసి సైకిల్ నడపడము. ఈ విధంగా వచ్చేసి బొమ్మలో కనిపించేటువంటి దృశ్యాలు మనం చూసాము. తర్వాత ఆ చిత్రంలో కనిపించేటువంటి వాహనాల పేర్లు తెలపండి. చిత్రంలో సైకిలు, వ్యాను, కారు, బస్సు, ఎడ్ల బండి కనిపిస్తూ ఉన్నాయి. చిత్రంలో కనిపించేటువంటి పక్షులు, జంతువుల పేర్లు చెప్పండి. చిత్రంలో కుక్క, ఎద్దులు, కోడి జంతువులు కనిపిస్తున్నాయి. కాకులు, మళ్ళీ ఇంకా అనేకమైనటువంటి పైన ఎగిరేటువంటి పక్షులు కనిపిస్తూ ఉన్నాయి. పిచ్చుకలు కూడా ఉండొచ్చు. తర్వాత వచ్చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఏ విధంగా ఉంది? బొమ్మలో ఉన్నటువంటి వాటిలో నీ ఇంటి చుట్టుపక్కల ఏమున్నాయో చెప్పండి. మా ఇంటి చుట్టుపక్కల వచ్చేసి కార్లు, బస్సులు, సైకిలు, ఆటోలు, ఎడ్ల బండ్లు ప్రతిరోజు చూస్తూ ఉంటాము. ఉదయం వేళల్లో మీ పరిసర ప్రాంతంలో నీవు వినేటువంటి శబ్దం ఏది? ఉదయం వేళల్లో కోడి కూత, తర్వాత కోయిల, కాకి శబ్దాలు అనేటువంటిది ఎక్కువగా వింటూ ఉంటాము. రాత్రిపూట కుక్కల శబ్దాలు ఎక్కువగా వింటాము.